వెల్కమ్ మిస్ శిరీష. నో, పువ్వుల్ని చూస్తే నా కరుణశ్రీ గారి పుష్ప విలాపం గుర్తుకొస్తుంది. మన సంతోషం కోసం పువ్వుల్ని కొయ్యడం ఐ డోంట్ లైక్ ఇట్. సారీ. ఇట్స్ ఓకే. బై ద బై, ఇతను మా కంపెనీ సేల్స్ ఆఫీసర్ మిస్టర్ రవికుమార్. హలో. నమస్తే. ఐ లైక్ ఇట్. యునో, చాలా మంది క్యాష్ ఉన్న చోట కల్చర్ ఉండదనుకుంటారు. అవతల వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఐ మీన్ చెయ్యి ఇవ్వడం విదేశాల కల్చర్. చేతులెత్తి నమస్కరించడం మన కల్చర్. వావ్, సింప్లీ సూపర్. No. ఐ డోంట్ లైక్ ఇట్. చూసావు కదా రవి, అమ్మాయి మూడ్సు ఎలా దారిలో పెడతావో ఏంటో. కొంచెం కష్టమే, ట్రై చేద్దాం. ఇంతవరకు నేనే పార్టీలో ఇంతగా ఎంజాయ్ చేయలేదు. థ్యాంక్ యూ మిస్టర్ రవి. వెల్కమ్. మిస్ శిరీష. రవి గారిని రేపు మీరు నా బంగ్లాకి పంపించండి. బిజినెస్ డీల్ ఫైనలైజ్ చేసుకుందాం. గుడ్ నైట్. గుడ్ నైట్. Bye. యురేకా! రవి, మన డీల్ 99% సక్సెస్ అయిపోయినట్టే. రేపటి నుంచి నేను కోటీశ్వరుడిని, నువ్వు లక్షాధికారి. రాజీ, రాజేశ్వరి వస్తున్నానండి. వచ్చిందేవి. ఏమిటండి? నేను శిరీష్ గారి బంగ్లా పెడుతున్నాను. నేను వెళ్ళిన పని సక్సెస్ అవ్వాలంటే నువ్వు ఎదురు రావాలి. వెళ్ళి వచ్చే 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 అలాగే వెళ్ళు. వచ్చేస్తున్నాను. వచ్చేనా? వచ్చేయండి. ఏమండి, మీకు ఈ నమ్మకాలు కూడా ఉన్నాయా? అనుకుంటాం గానీ ఈ నమ్మకాలు సెంటిమెంట్లు మనిషిని స్టడీగా నిలబడతాయి. అయితే క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రండి. అదేంటే క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి అనాలి కదా. మీరు క్షేమంగా రావడమే నాకు లాభంగా వచ్చినట్టు. మిస్ శిరీష దృష్టిలో పడితే మన జాతకాలే మారిపోతాయి. మొత్తం అంతా లాభమే. బాబాయ్, వెళ్ళొస్తాను. ఓకే ఓకే, ఐ విల్ కమ్ అండ్ ఫైనలైజ్ ఇట్. నమస్తే మిస్ శిరీష. నమస్తే. వెల్కమ్ మిస్టర్ రవి. రండి, కూర్చోండి. రవి, మనసులో ఉన్న మాట ఏదైనా సూటిగా స్పష్టంగా చెప్పడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. లైక్ చేసినా డిస్లైక్ చేసినా నిర్మోహమాటంగా చెప్పేస్తాను. నేను అలా చెప్పలేను. ఐ లైక్ ఇట్. మీరు గనక నేను కూడా అంతే అనుంటే లైక్ చేసేదాన్ని కాదు. అందరూ నా 100 కోట్ల ఆస్తిని చూసి నేనేం మాట్లాడినా దానికి కోరస్ పాడతారు. ఐ డోంట్ లైక్ ఇట్. థ్యాంక్ యూ. యు నో వన్ థింగ్, నా కాలేజ్ డేస్ లో కూడా నన్నంతా నడిచొస్తున్న డబ్బును చూసినట్టు చూసేవారు. బిజినెస్ లోకి దిగాక మై గాడ్, అతి వినయాలు, దొంగ నమస్కారాలు, హెల్. నా లైఫ్ లో నాతో ఫ్రెండ్లీగా మాట్లాడింది మీరొక్కరే. బై ది బై, మీరెందుకు వచ్చారు? మీ కంపెనీ డీలర్షిప్ కోసం. నో, మీకు డీలర్షిప్ ఇవ్వను. పార్ట్నర్షిప్ ఇద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సంగతి మా బాస్ తెలిసిందంటే గుండె ఆగిపోతుంది. నేను పార్ట్నర్షిప్ ఇస్తానంటుంది బిజినెస్ లో కాదు, మరి లైఫ్ లో. అర్థం అవుతున్నట్లే ఉంది కానీ ఏమీ అర్థం అవట్లేదు. మీ స్మైల్, మీ స్మార్ట్నెస్ ఆడపిల్లల్ని కలవరపరుస్తాయి. అరే, అచ్చం మా ఆవిడ కూడా ఇదే మాట ఉంటుంది. అంటే మీకు మ్యారేజ్ అయిపోయిందా? అవును. బ్యాడ్ లక్. మ్యారేజ్ అవుతుంది, బ్యాడ్ లక్ ఎలా అవుతుంది? మీకు కాదు, నా బ్యాడ్ లక్. మీకు మ్యారేజ్ కాకుండా ఉంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్ని. శిరీష్ నన్ను పెళ్లి చేసుకుంటే 100 కోట్ల ఆస్తి వస్తుంది. అరే రే, పెళ్లి అయిపోయిందని అవసరంగా కమిట్ అయిపోయానే. ఇప్పుడు ఎలా? నాకు పెళ్ళయింది కానీ కొన్ని కారణాల వల్ల మా ఆవిడికి విడాకులు ఇచ్చేశాను. రియలీ? అవును, పెళ్ళైన వెంటనే విడాకులు ఇచ్చేశాను. ఐ లైక్ యువర్ ఫ్రాంక్నెస్. నేను మిమ్మల్ని తొలి చూపులోనే లవ్ చేశాను. పెళ్ళయిందని చెప్పగానే నా ప్రేమ ఫెయిల్ అయింది అనుకున్నాను. అయితే నన్ను పెళ్లి చేసుకోవడానికి మీకేం అభ్యంతరం లేదుగా? నో, అభ్యంతరం ఏముంది? అందులోనూ మా ఆవిడికి విడాకులు కూడా ఇచ్చేశానుగా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరంతా చాలా కాలం నుంచి నేనెవరిని పెళ్లి చేసుకుంటానా, నా 100 కోట్ల ఆస్తి ఎవరికి దక్కుతుందా అని ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. నౌ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై వుడ్ బి హస్బెండ్, మిస్టర్ రవికుమార్.
నేను మా ఆవిడికి అర్జెంటుగా విడాకులు ఇవ్వాలి. పాయింట్ నెంబర్ 1, మీ ఆవిడ శీలం మంచిది కాదా? చచ్చా, మా ఆవిడ బంగారం. ఆ మాట నోటి కళ్ళు పోతాయి. ఓ. పాయింట్ నెంబర్ 2, పోనీ ఆమెకు మందులకు లొంగని జబ్బు ఏమైనా ఉందా? అటువంటిది ఏమీ లేదు. చాలా పుష్టిగా ఉంటుంది. ఏమయ్యా, అంత మంచి భార్యకి విడాకులు ఇస్తానంటున్నావు, నీకేం పోయే కాలం వచ్చింది? పోయే కాలం కాదండి, కోట్ల కోట్లు కలిసి వచ్చే కాలం వచ్చింది. అంటే డబ్బు కోసం భార్యకి విడాకులు ఇస్తావా? అనుకుంటాం గాని ఎవరు భార్య ఎవరు భర్త అంతా భ్రమ. మ్యారేజ్ అనేది కాంట్రాక్ట్. ఆడది కట్నం ఇవ్వాలి, మగాడు ఆడదాన్ని పోషించాలి. చాలా మంది తెలివి తక్కువ వాళ్ళు కాంట్రాక్ట్ విషయం మర్చిపోయి సెంటిమెంట్లో పడిపోతారు. మనం ఆ టైప్ కాదు. నువ్వు ఏ టైప్ అయినా ఇండియన్ పీనల్ కోడ్ లో ఏ సెక్షన్ ప్రకారం చూసినా సరే నీ వైఫ్ తో విడాకులు ఇప్పించడం అనేది కుదరదు. అమ్మో, అంత మాట అనకండి. మా ఆవిడికి విడాకులు ఇచ్చేసానని ఆల్రెడీ కమిట్ అయిపోయాను. ఎలాగైనా విడాకులు ఇప్పించాలి. మ్యూచువల్ కన్సెంట్ తో అయితే విడాకులు పొందవచ్చు. అంటే మేమిద్దరం విడిపోవాలనుకుంటున్నాం అని మీ ఇద్దరు సంతకాలు పెడితే విడాకులు మంజూరు అవుతాయి. అదెంత పనండి, మా ఆవిడిని చిటికలో ఒప్పిస్తాను. సరే అయితే ఈ వకాల్తా మీద సంతకం పెట్టు, మీ ఆవిడికి విడాకులు నోటీస్ పంపిస్తాను. అనుకుంటాం గాని అనుకున్నంత తేలిక కాదు. దీన్ని విడగొట్టడమే ఎంత కష్టమైతే ఇక పెళ్ళాన్ని వదిలించుకోవడం ఎంత కష్టమో. కష్టమైనా తప్పదు. అమ్మో, రాజీ, నా లచ్చిందేవి, ఇవాళ మన పంట పండింది. ఇందులో నా తప్పేం లేదు. అంతా నువ్వు ఎదురు రావడం వల్లే. ఏం జరిగిందండి? మన కోట్లు కోట్లు ఆస్తి వచ్చి పడుతోంది. ఇందులో నా తప్పేం లేదు. అంతా నువ్వు ఎదురు రావడం వల్లే. అసలు ఏమైందండి? నేను సిరీస్ దృష్టిలో పడ్డాను. ఇందులో నా మీ తప్పేం లేదు, అంతా నేను ఎదురవడం వల్లనే. కరెక్ట్. అసలు ఏమైందో చెప్పండి. నేను ఇలా వెళ్ళానా, నువ్వు నాకు ఇలా ఎదురొచ్చావు. ఆ తర్వాత ఏమైంది? నేను లోపలికి వెళ్ళిపోయాను, మీరు బయటకు వెళ్ళిపోయారు. కరెక్ట్. నువ్వు లోపలికి వెళ్ళిపోయావు, నేను బయటికి వెళ్ళిపోయాను. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పండి. అబ్బో, అదంత పెద్ద కథ గాని అసలు అంత పెద్ద కథ అయితే నేను లోపలికి వెళ్ళి టిఫిన్ తెస్తాను, తాపిగా తింటూ చెప్తారు గాని. ఇటు చూస్తే పెళ్ళామని పడే కళ్ళెం, అటు చూస్తే కోట్లు కోట్ల ఆస్తి. ఎలా హ్యాండిల్ చేయాలో ఏంటో. వాట్ ఏ క్రిటికల్ పొజిషన్. హ్యాండిల్ విత్ కేర్. ఏమిటండి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? హ్యాండిల్ విత్ కేర్. అంతా నువ్వెదురు రావడం వల్లే. సర్లేండి, టిఫిన్ తినండి. ఇప్పుడు చెప్పండి, నేను ఎదురు రావడం వల్ల ఏం జరిగింది? పాపం ఆ శిరీష కోట్లుండే లాభం. దేశాలు గాలించినా సరైన మొగుడు దొరకలేదంట. నన్ను చూడగానే జన్మల నుంచి నేనే తన మొగుళ్ళు అనిపించానట. ఈ జన్మలో మళ్ళీ నేను కనిపించినందుకు సంతోషంతో ఎగిరి గంతేసింది. చూసుకుంటానంది. 100 కోట్లు పిల్ల సెలెక్ట్ చేసుకోబోయే మొగుడిని ముందే నువ్వు సెలెక్ట్ చేసుకుని కట్టేసుకున్నావంటే నీ సెలక్షన్ ఎంత గొప్పదో అర్థమైపోయింది. అందుకే నాకు పెళ్ళా ఉందని తెలిస్తే ఫీల్ అయిపోతుందని నీకు విడాకులు ఇచ్చేశానని అబద్ధం చెప్పా. అంతే, నన్ను పెళ్లి చేసుకుని తన 100 కోట్ల ఆస్తి నాకు ఇస్తానంది. అంటే ఏంటన్నమాట? ఇప్పుడు నువ్వు నాకు విడాకులు ఇవ్వాలి. అబ్బా, అంతా నువ్వేదో రావడం వల్లే. అబ్బా, అంతా నువ్వేదో రావడం వల్లనే. పెళ్ళాన్ని ఆట పట్టించాలంటే 1,000,000 మార్గాలున్నాయి. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నాకు తిక్క రేగుతుంది. ఇంకెప్పుడు సరదా కూడా ఇలాంటి మాటలు మాట్లాడకండి. పైగా నేను ఎదురు రావడం వల్లనే అని ఎంత చక్కగా తిప్పకుండా చెప్తున్నారు. ఇంత సీరియస్ మ్యాటర్ని ఇలా కామెడీ టైప్లో డీల్ చేయకూడదు అనుకుంటా. ఎనీహౌ, చెప్పాల్సిందంతా చెప్పేశాగా. కాబట్టి ఇక కన్వే చేసుకోవటమే మిగిలింది.